ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రోజు రోజుకి భార్యలు భర్తలని చంపుడు, భర్తలు భార్యలని చంపుడు, ఈ వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం కదా. అయితే అదే క్రమంలో ఈ రోజు కూడా ఒక విషయం బయటకు వచ్చింది. నిజానికి ఇది జరిగింది నవంబర్ 25న నాగర్ కర్నూలు దగ్గర అచ్చంపేట దగ్గర జరిగింది. అయితే ఒక వ్యక్తి ఆయన కాంట్రాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. లక్ష్మణ్ నాయక్ ఆయన పేరు. ఆయన భార్య పేరు పద్మ. ఆ పద్మ అనే ఆవిడ టీచర్. అయితే గవర్నమెంట్లో సీట్ రావడంతో గవర్నమెంట్ టీచర్గా కూడా పనిచేస్తుంది. అయితే అదే కాలేజీలో అదే స్కూల్లో ఆ కళాశాలకు సంబంధించి పాఠశాలలో అయితే ఓ వ్యక్తితోని సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి పేరు గోపి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అటు స్కూల్లో ఆయనతోని ఇటు ఇంట్లో ఈయనతోని లైఫ్ అంతా కూడా నడుస్తుంది. అయితే ఒక సందర్భంలో గోపి అనే అబ్బాయి వచ్చి యో ఇప్పుడు మీ ఆయనను చంపేసి నువ్వు నేను కలిసి ఉందాం అన్నట్టుగా మాట్లాడాడంట. సరే అది కూడా ఆయన కూడా మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నారు. నిజానికి ఇటు పద్మకి ఉద్యోగం వచ్చిన వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆయన ఉద్యోగం ఆయన చేసే ప్లేస్ నుంచి చాలా దూరంలో ఉంటుంది. అయితే ఈమె పని చేసే దానికి దగ్గరలో ఉండాలి అని చెప్పేసి ఈయన కాంట్రాక్టర్గా చేస్తున్న అక్కడ ఉద్యోగం ఆపించేసుకొని మరి తిన కోసం చాలా దూరం వరకు ట్రావెల్ చేశాడు. అందుకే అంటే అతిగా ప్రేమించకూడదు, ఏదో ఒక రోజు మొత్తం నాకించేసి వదిలేస్తారని చెప్పేసి. దానికి గల కారణం ఇదే. ఇప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయితోని ప్రేమ వ్యవహారం నడిపింది. అదే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాడు. టీచర్లు బుద్ధులు చెప్పాల్సింది పోయి ఇలాంటి కళాఖండాలు చేస్తే భావితరానికి ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏంది? ఇటు ఇక్కడ ఒక దగ్గర చదువు చెప్పాలా, ఇంకో దగ్గర సావులు చేయాలనా? మీరు చెప్పాల్సింది ఇదా? మీరు చెప్పే టీచింగ్ ఇదా? అయితే పిల్లలకి బోధించాల్సిన ఆవిడనే అటు ప్రియుడితోని కలిసి ఇటు పద్మ ఇటు అదేవిధంగా గోపి వీళ్ళిద్దరూ కలిసి లక్ష్మీ నాయక్ ఆయన ఒకరోజు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న టైంలో ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయనని గుడ్డతోని మూతినంతా కట్టేసి ఆయనని చంపేశారనమాట. ఆయన చంపిన తర్వాత ఆమె అక్కడ ఏమీ తెలియని దానిలాగా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి అంతా ఇక్కడ బాగానే ఉంది. అయితే ఇంటికి వచ్చి చంపింది కదా. చంపిన తర్వాత ఆమె స్కూల్కి వెళ్ళి మహానుభావురాలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఇంటి కింద ఓనర్ ఉంటాడు కదా, ఓనర్కి కాల్ చేసి ఓనర్ గారు మా ఆయన ఫోన్లో చెప్పట్లేరు, ఒకసారి వెళ్ళి చెప్తారా, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పిందంట. సరే ఆయన ఫోన్లో ఎత్తలేడు అంటుంది కానీ పైకి వెళ్ళి చూస్తే అయ్యో మీ ఆయన ఏంటమ్మా ఇలా చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్తే అక్కడి నుంచి హుటాహుటిన వచ్చేసి బోరున ఏడుస్తుంది. అయితే ఆ రోజు ఆయనకి సంబంధించి ఎవరూ కూడా 1% కూడా డౌట్ పడలేదు. కానీ అప్పుడే రంగంలోకి దిగిండు వాళ్ళ తమ్ముడు లక్ష్మీ నాయక్. అసలు ఎలా చనిపోయాడు? ఇంత ఈజీ అలా ఎలా చనిపోతాడు? మా అన్నకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఏం లేవు, ఎలా చనిపోయాడు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఒక్క తమ్ముడు లాగిన తీగకి వీళ్ళ ప్రేమ వ్యవహారం వాళ్ళు చంపి ఒక కథగా అల్లిందంతా కూడా బయటకు రావడంతో ఇప్పుడైతే దానికి తెరపడిందని అనుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు ఎప్పుడో నవంబర్ 25న చనిపోయిన ఆ వ్యక్తికి ఇన్ని రోజులు అసలు ఆయనకి న్యాయమే జరగలేదని చెప్పాలి. అలాంటిది ఈరోజు న్యాయం జరగడంతో అందరూ కూడా ఇలాంటి తమ్ముళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. అదే కాకుండా ఒక టీచర్గా చేయాల్సిన పని మానేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఓన్ మొగుడిని చంపడము ఇలాంటి కేసులు రోజు రోజుకి ఎక్కువైతుంటే అసలు మనుషులన్నోళ్ళు ఎవరిని నమ్మాలా? తల్లిని నమ్మాలన్నా, కొడుకుల్ని నమ్మన్నా, తండ్రిని నమ్మాలన్నా, భర్తని నమ్మన్నా, భార్యని నమ్మన్నా, పిల్లల్ని నమ్మన్నా? అసలు పిల్లలకి బోధించాల్సిన ఒక టీచరు, పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన ఆవిడ అసలు ఏమీ లేకుండా సిగ్గు శరం మానం మర్యాద అంతా వదిలేసి మొగుడిని చంపి ఒక కథల్ని అక్కడ ప్రియుడితోని కునుకుతున్నావు. ఏం మనిషివమ్మా నువ్వు? ఇలాంటిదా మీరు టీచర్లుగా చెప్పాల్సింది? ఇప్పుడు ఆ ఇద్దరు టీచర్లని ప్రజెంట్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు జైల్లో ముచ్చట్లే పెట్టుకుంటారో ఇంకా కాపురమే పెడతారో అది దేవుడికే తెలవాలి. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు ఆ వ్యక్తి తప్పనలేము. వీళ్ళమంటే ఫీలింగ్స్ వస్తున్నాయి అది ఇది అంటారు కదా. అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అది కూడా ఏం మాట్లాడలేకపోతే కొంతమంది ఏమో ఆమెకు ఆయన మీద ఫీలింగ్స్ డివోర్స్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నంటే అదే కదా డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఒక మనిషిని చంపకుండా ఉన్నా బాగుండు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇలా చంపడం కరెక్టా?
కాదా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.